హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారండి. మొన్నటి వరకు కూడా రేషన్ బియ్యం పంపిణీ చాలా లేట్ అయింది కాబట్టి ఈ పాటికి అసలు పంపిణీ చేసేయాలి. 1, 2, 3 తారీఖుల్లోనే పంపిణీ అనేది పూర్తి కావాలండి. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రేషన్ బియ్యం దుకాణాలకు ఇంకా చేరలేదని, గోదాముల నుంచి షాపులకి ఇచ్చే రవాణా అనుమతుల్లో చాలా జాప్యం చేశారని మనకి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. దానివల్లనే రేషన్ షాపులకి బియ్యం పంపిణీ అనేది సరఫరా చాలా లేట్ అయిందంట. ఇప్పుడైతే కరీంనగర్ జిల్లాలో రేషన్ పంపిణీ అయితే జరుగుతుందండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో రేషన్ బియ్యం అయితే రెడీ అయిపోయినాయండి. గోదాముల నుంచి రేషన్ షాపులకి అయితే సరఫరా చేసేసారు. మీరైతే ఆ జిల్లాలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రేషన్ షాపులకి వెళ్ళి బియ్యం అయితే తెచ్చుకోండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వాళ్ళకండి ఈ అప్డేటు. కరీంనగర్ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా కంపల్సరిగా బియ్యం అయితే పంపిణీ చేస్తారంట. గోదాముల నుంచి బియ్యం బస్తాలన్నీ కూడా ఈ రేషన్ దుకాణాలకి చేరవేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి, మీరైతే చూడండి. గోదాముల నుంచి షాపులకి అయితే వచ్చేసినాయండి బియ్యం అయితే. ఇంకా తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి తీసుకోండి. ఈ అప్డేట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళకేనండి. సో నెక్స్ట్ ఏ జిల్లా అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా నేనైతే అందిస్తాను వీడియో ద్వారా. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.